మాకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా కరెంటు సమస్య ఉన్నది. మేము చిన్నపిల్లల్ని వేసుకొని 6 ఏళ్ళ నుంచి కనీసం అంటే నైట్ పూట్ల కరెంటుతో చాలా ఇబ్బంది పడతా ఉంటిమి. సత్యకుమార్ సార్ వాళ్ళ ఆఫీస్కి పోవడం వల్ల మాకైతే డీపీ ఎత్తినారు. ఇప్పుడు ఎత్తినారు. మాకైతే హ్యాపీనే. ఇప్పుడైతే హ్యాపీ. ఇంతకుముందు ప్రభుత్వంలో మేము చెప్పినాము కానీ ఎవరు స్పందించలేదు. ఇప్పుడైతే స్పందించినారు. స్పందించి మాకు వెంటనే డీపీ అయితే ఎత్తినారు. ధన్యవాదాలు సత్యకుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేమైతే. గత కొన్ని సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య ఉన్నది సత్యసాయి నగర్లో. రాత్రిపూట చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎండాకాలం అయితే అసలు ఫ్యాన్లు తిరిగేవి కాదు, మోటార్లు తిరిగేవి కాదు. ఇప్పుడు సత్యకుమార్ సార్ కార్యాలయంలో సంప్రదించాను. వెంటనే సార్ స్పందించి డీపీ శాంక్షన్ చేశాడు. చాలా హ్యాపీగా ఉన్నది మాకి. ధన్యవాదాలు. సంవత్సరాలుగా ఇక్కడ 31వ వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు మీటర్ ఇది డీపీ లేక నైట్ టైంలో కరెంటు చాలా వీక్గా వస్తుంది. ఫ్యాన్లు తిరగవు. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. చదువుకోవాలన్నా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడినారు. 5-6 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ డీపీకి చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినారు. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు సత్యకుమార్ సార్ దగ్గరికి పోయేదలకే యాక్షన్ తీసుకొని వెంటనే శాంక్షన్ చేసినారు. అది సత్యకుమార్ సార్ గారికి, హరీష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. 31వ వార్డు ఇది. మేము కరెంటు ప్రాబ్లం ఉంటే సార్ దగ్గరికి వెళ్ళినాము. సత్యకుమార్ సారు పిఏ దగ్గరికి శాంక్షన్ చేసినాడు మాకు కరెంటు డీపీ. ధన్యవాదాలు సార్కి, సత్యకుమార్ సార్కి.